శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం వల్మిడి గ్రామంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్య పూజ. దేవస్థానానికి రావడానికి హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్లు, జనగామ నుండి 40 కిలోమీటర్లు, వరంగల్ నుండి 60 కిలోమీటర్లు, పాలకుర్తి నుండి 6 కిలోమీటర్లు, కొడకండ్ల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ముందుగా కొండ క్రింద మెట్ల స్వాగత ద్వారం, ఒక ప్రక్కన గణపతి, మరో ప్రక్కన ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం, ఈ 2 మార్గాల ద్వారా భక్తులు కొండపైకి వెళ్ళవచ్చు. కొండపైకి రాగానే ఇరువైపులా పచ్చడి చెట్ల వాతావరణంలో ఆలయం దర్శనమిస్తుంది. హాయ్ వ్యూవర్స్, మీకు ఈరోజు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేస్తాను. మనం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వల్మిడి, జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అతి పురాతనమైనది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయం ఉన్నది, స్వయంభూ దేవాలయం కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. ఆ 2 ఎలా ఉంటాయో ఈరోజు చూద్దాం రండి. ఆలయ గోపురానికి ఇరువైపులా ఏనుగులు, ప్రక్కన ఆంజనేయ స్వామి వారు, మరో ప్రక్కన గరుత్మంతుడు దర్శనమిస్తారు. ప్రధాన రాజగోపురానికి ఇరువైపులా జయ విజయులు దర్శనమిస్తారు. ఎత్తైన ప్రధాన రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించగానే ఎత్తైన రాతి ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఎటువైపు చూసిన పొడవైన రాతి ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఆలయం లోపల వాల్మీకి మహర్షి విగ్రహాన్ని చూడవచ్చు. భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకునే విధంగా విశాలమైన గుడి ఆవరణం. ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి.
ప్రధాన గర్భాలయం. ఈ ఆలయం లోపల విశేషం ఏమిటంటే శ్రీరామచంద్ర స్వామి వారికి ఎడమవైపున సీతమ్మ వారు ఉంటారు. కానీ ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి వారికి కుడివైపున అమ్మవారు ఉన్నారు. మరియు మొదటగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో, రెండవది వల్మిడి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ విధముగా అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయం గురించి పూజారి ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు. ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. రాను రాను వలిమిడిగా మారింది. ఈ దేవాలయం 2023 సెప్టెంబర్ 4న ప్రతిష్ఠ చేయబడింది. ఇక్కడ రాముని వారి పాదాలు ఉండేవి. ఆ పాదాల మీద ఈ గుడిని నిర్మించి ప్రతిష్ఠ చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న గౌరవశ్రీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకు పూర్వం కూడా ఇక్కడ రామాలయం ఉంది. అది కోనేరులో స్వయంభూ మూల విరాటు. అక్కడ ఆల్వార్లు పోతే రామ పట్టాభిషేకం కూడా ఉంది. అది త్రేతాయుగం నాటిది. ఆ గుండం స్వయంభూ అక్కడ నిర్మించినారు. ఇక్కడ వాల్మీకాపురం, ఇక్కడ మునుల గుట్ట అనేది మునులు తపస్సు చేసింది. ఆ మునుల గుండం నుంచి ఇక్కడ జీడిగుండం, మన ప్రతిష్ఠ చేసిన దేవాలయం వెనుక జీడిగుండం అనేది ఉన్నది. అక్కడ భక్తులు స్నానం ఆచరించి పాలగుండంలో నీళ్లు సంప్రోక్షణ చేసుకుంటారు. ఇది చాలా పురాతనమైనది. ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. అదే వలిమిడిగా మారింది. మునులు తపస్సు చేసినారు. వాల్మీకి రామాయణ రాసినారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలు సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి. గోదాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉన్నది ఇక్కడ. అతి సుందరమైన ప్రధాన ఆలయ గోపురం. గుడి లోపల ఆవరణంలో పచ్చటి మొక్కలు, చుట్టూ అందమైన పుష్పాలతో కూడిన చెట్లు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. ఎటువైపు నుండి చూసిన ఆలయ గోపురాలు అతి సుందర మనోహరంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ గోపురంపై సుదర్శన చక్రం. ఈ కొండపైన మరొక ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన శివాలయం ఉన్నది. దీనిని మళ్ళీ పునర్నిర్మించారు. ఈ కొండపైనే శివకేశవులు ఇరువురు ఉన్నారు అనే దానికి ఇది నిదర్శనం. ఈ ఆలయంలో మొదటగా వినాయక స్వామి, కుమారస్వామి, ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు, ప్రధాన గర్భాలయంలో శివుడు దర్శనమిస్తారు. అతి పురాతనమైన శివలింగం, త్రేతాయుగం కాలం నాటిది ఈ శివాలయం. కళ్యాణ మండపం. ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కాకతీయుల కాలం నాటి పురాతనమైన కళ్యాణ మండపం ఇది. ఈ కొండపైన మొదటగా నిర్మించిన అతి పురాతనమైన స్వయంభూ ఆలయం ఇది. గరత్మంతుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి భూదేవి, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి, ఆంజనేయ స్వామి, అతి పురాతనమైన ధ్వజస్తంభం, శ్రీ స్వామివారి కోనేరు, త్రేతాయుగం కాలం నాటి కోనేరు. నేటికి నీరు ఉన్నాయి. ఇందులోనే స్వామివారు స్వయంగా వెలిచారు. ఈ కోనేరులో స్వయంగా వెలిచారని పురాణాలు చెప్తున్నాయి. ఆలయానికి ఇరువైపులా జయ విజయులు. పురాతనమైన ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మొదటగా ఉన్న ఆలయం. లోపలికి ప్రవేశిస్తున్నాం. ఆలయం లోపలికి. ఆలయం లోపల మొదటగా గణపతి, త్రేతాయుగం నాటి శ్రీరామ పట్టాభిషేకం, ఈ ఘట్టాన్ని చూడండి. ప్రక్కనే అల్వార్లు. ఇక్కడ అల్వార్లు చూడండి. 18 మంది అల్వార్లు ఉన్నారు. అతి పురాతనమైన రామానుజ కూటం, స్వామివారి నిత్య కైంకర్యములకు వంటశాల, ప్రత్యేకమైన పూజలకు యజ్ఞశాల, అప్పుడు నిర్మించిన డంగు సున్నం రాతి కట్టడాలు చూడండి.
అతి విశాలమైన ఎత్తైన ఈ కొండ నుండి చుట్టుప్రక్కల గ్రామాలను మనము చూడవచ్చు. ఈ కొండపైన మరో జీడిగుండం కూడా ఉన్నది. మనము నేటికి ఇందులో నీరును చూడవచ్చు. అతి విశాలమైన ఈ కొండపైన పచ్చటి వాతావరణంలో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయానికి 400 మీటర్ల దూరంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి స్వయంభూ ఆలయం ఉన్నది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అతి పురాతనమైనది మరో ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం పెద్దగా ఉండేది, అది కాలక్రమేపీ చిన్నగా మారింది. మీరు చూస్తున్న పాతది ధ్వజస్తంభం. ప్రక్కన శ్రీ ఆంజనేయ స్వామి వారి స్వయంభూ మూర్తి విగ్రహం ఇక్కడ. కొలను లోపల తామర పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. స్వామి మీరు ఎప్పుడు వచ్చారు? మీకు దర్శనం మంచిగా అయిందా? చాలా సూపర్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ అయ్యగారులు కానీ వచ్చే విధానం కానీ పూజలు చేసే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. మన అర్చన అభిషేకాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదైనా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ కలిగే ఆనందమే ఈ పీస్ఫుల్ ఏరియాలల్లో వచ్చే ఆనందం, ఆ మెమొరీస్ చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు దర్శనం మంచిగా అయిందా? మేము చౌడూరు గ్రామం నుంచి వచ్చినాం. దర్శనం మంచిగా నిమ్మలంగా అయింది. స్వామివారు బాగున్నారు. ఇదే మొదటిసారా? ఇదివరకు కూడా వచ్చారా? ఇదివరకు ఒకసారి వచ్చినాం. ఇక అప్పుడు జర చూడలేకపోయినాం కానీ ఇప్పుడు నిమ్మలంగా చూసాం. ఈ కొత్త ఆలయం కట్టిన కాంచి మంచిగా అనిపిస్తుందా? పాత ఆలయం బాగుందా? ఇక రెండు అప్పుడు మేము పాతాలయం అప్పుడు రాలే కానీ కొత్త ఆలయం అప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇది రెండోసారి. అందమైన పుష్పాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులను ఎంతగానో ఆనందింపజేస్తుంది ఈ ఆలయం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఈ కొండ ప్రక్కన మరో మునుల గుట్ట ఉంది. ఈ గుట్ట మీద మునులు తపస్సు చేశారని, అందుకని ఈ గుట్ట మునుల గుట్టగా పేరుగాంచింది. ఈ గుట్ట మీద చిన్న గుహ కూడా ఉంది. ఇది మునులవారి గుడి ధ్వజస్తంభం.
ఇది ముళ్ళవారి గుడికి దారి. ఆ భక్తులు ఎలా వెళ్తున్నారో అలాగే వెళ్ళాలి పైకి. ఈ గుండ్ల మధ్యలోకి వెళ్ళి ఇలా దారి ఉంటుంది, ఇలా నడుచుకుంటూ ఇది మునులవారి సింహాసనం, సహజ సిద్ధంగా ఏర్పడిన సింహాసనం. ఇది వారి యొక్క గుహ, మునులవారి గుహ. పూర్వము మునులు ఇందులోనే కూర్చొని తపస్సు చేసేవారని పురాణాలు చెప్తున్నాయి. నూతనంగా స్వామివారి వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మునులు త్రాగనీకి వారికి చిన్న కొలను చూడండి, వాటర్ నీటికి ఉంటాయి. మునుల వారి గుట్ట పైన నీటికి సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం లోపల చూడండి నీరు అతి లోపలికి పొడవుగా లోతుగా ఉంది. మీరు చూస్తున్న ఈ ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం వల్మిడి గ్రామంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్య పూజలు కైంకర్యములు జరుగుతాయి.